గొప్ప అవకాశాలే వస్తే ఏమి చేతకాని వారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలు లేనప్పుడు కూడా ఏదైనా సాధించిన వాడే గొప్పవాడు. ఆత్మవిశ్వాసం లేకపోవటం అనేది క్షమించరాని నేరం. చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరీక్షించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడు అనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడు అన్నది ఆధునిక మతం. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి. నిర్విరామంగా పనిచేయి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. ఈ భూమి మీద నువ్వే శాశ్వతం కానప్పుడు సమస్యలు శాశ్వతమా? చిన్న సమస్యను పెద్దగా భావిస్తే అది నీ మనసంతా ఆక్రమించి నీకు మనశ్శాంతినివ్వదు. మనము అనుకున్నట్లు అన్ని జరగవు. ఇలాగే జరగాలి అనుకుంటే ఎప్పుడు అసంతృప్తి, బాధ తప్ప ఏది మిగలదు. నీవు కృంగిపోకుండా సంతోషమైన సంఘటనలను గుర్తు తెచ్చుకొని ఆనందపడు. అప్పుడు ఆవేదన తొలగిపోయి నీ మనసు ప్రశాంతముగా ఉంటుంది. రావి చెట్టు ఆకులు గాలి వీయకపోయినా కదులుతుంటాయి. దానికి సంస్కృతంలో చలపత్రం అంటారు. జీవితం కూడా అంతే చంచలమని, ఇది గమనించమని దేవాలయాల్లో రావి చెట్టు నాటి పెంచుతారు. మన ఆత్మాభిమానం మనకు ముఖ్యం. అది ఎప్పుడూ ఎత్తులోనే ఉండాలి. ఒకరి చులకనకి మనం చుట్టాలం కాదు. ఒకరి అహానికి అతిథులం కాదు. ఎదుటి వారి తప్పులను గుర్తించేవాడు మేధావి. తన తప్పులని గుర్తించేవాడు జ్ఞాని. మేధావులకు కొదవలేదు, జ్ఞానులు ఉనికి లేదు. అర్ధరహిత మాటలు కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. నిన్ను పొగిడే వారి కంటే నిన్ను కఠినంగా విమర్శించే వారి వల్లనే నువ్వు అధికంగా మంచిని పొందగలవు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. మామూలు మనుషులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తుంటారు. ప్రతిభ గలవారు సమయాన్ని సద్వినియోగం కోసం ప్రయత్నిస్తారు. ఆలోచించు, కానీ సమయం మించిపోకముందే ఆలోచనలను పక్కన పెట్టి ఆచరణకు దిగు. మనం మరణించాక స్వర్గానికో నరకానికో పోతామో తెలియదు, కానీ బ్రతికున్నన్ని రోజులు నలుగురికి మంచి చేస్తే మాత్రం ప్రతిరోజు స్వర్గమే. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ కింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించినది ఏది మనకు కాదు, ఒక మంచితనం, పుణ్యం, ఎదుటి వారి హృదయంలో ప్రేమ తప్ప. మన జీవితంలో అత్యంత శక్తివంతమైనది మన ఆలోచన. ఇది మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు. ఎదురు తిరిగి గొడవ పడటానికి తెలివితేటలతో పని లేదు, కానీ పరిస్థితిని అర్థం చేసుకుని గొడవ వద్దని తెలుసుకోవటానికి తెలివితేటలు చాలా అవసరం. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, కష్టం వెనుక అవకాశం తప్పక ఉంటాయి. నీలో కోరికలు ఉండగానే ప్రాణం పోతే అది మరణం. ప్రాణం ఉండగానే నీవు కోరికల్ని వదిలిపెడితే అదే ముక్తి. మీరు చేసిన పుణ్యం పొదుపు లాంటిది. మీకు అక్కరకు రాకపోయినా వడ్డీగా మారి మీ తరతరాలను రక్షిస్తాయి.